బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత నా అంటే స్టార్టింగ్లో కొంచెం స్లో ఉన్నప్పటికీ అసలు ఇప్పుడు మాత్రం వ్యూస్ పరంగా చూసుకుంటే అన్ని లాంగ్వేజెస్లో 180 మిలియన్స్ పైగా ఇంకా వ్యూస్ వచ్చాయి. సో మరి వ్యూస్ పరంగా సెకండ్ ప్లేస్లో ఉందంటావా, థర్డ్ ప్లేస్లో ఉందంటావా మిగతా వాటితో పోల్చుకుంటే? సో ఖచ్చితంగా మనం అన్ని లాంగ్వేజెస్ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కలుపుకొని 180 మిలియన్ వ్యూస్ వచ్చింది, రికార్డర్ ఇండియాలోనే. సో అది పక్కన పెట్టేస్తే టాలీవుడ్లో ఏంటి అసలు రామ్ చరణ్ గారు ఏ పొజిషన్లో ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు RRR చేశారు, దానికోసం బిఫోర్ 3 ఏళ్ళు గేమ్ చేంజర్ షూటింగ్ 3 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోతుంది. 6 ఏళ్ల గ్యాప్లో ఆయన చేసిన పర్ఫెక్ట్ సినిమా RRR ఒక్కటే. సో మధ్యలో ఆచార్య వచ్చింది, అది సో అండ్ సో అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే అసలు రామ్ చరణ్ గారు కమర్షియల్గా సినిమాలు చేస్తారు, స్టార్ హీరోస్లో ఉంటారు, కానీ రీసెంట్గా అయితే ఆయన పెట్టుకున్న రికార్డ్స్ ఏం లేవు. అయితే ఇప్పుడు మొత్తం గేమ్ చేంజర్ ట్రైలర్తో ఆ మచ్చ అంతా పోయింది. సో ఆయన పవర్ ఏంటి అనేది నిరూపించడానికి గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిందని నేను చెప్తా. ఎందుకు అంటే ఇప్పుడు పుష్ప 2 అనేది టాప్ ప్లేస్ లో ఉంది ట్రైలర్స్ లో, టాలీవుడ్ ట్రైలర్స్ లో. ఎందుకు ఉంది అంటే అది ఆల్రెడీ హిట్ సినిమా, ఫ్రాంచైజ్ అంటే సెకండ్ పార్ట్. సో హిట్ అవుతుంది, ఆల్రెడీ మనం చూసాము, నెక్స్ట్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీతో జనం అందరూ చూస్తారు. సో దానికి వచ్చినట్టు హైప్ అంతా తెలుస్తుంది. సో దాన్ని ముందు నుంచి కూడా క్యారీ చేస్తున్నారు హైప్ ని, దాని ప్రమోషన్స్ తో గానీ, దానికి చేసే బ్రాండింగ్స్ తో గానీ. పుష్ప 2 సో అది మనం కాసేపు పక్కన పెడదాం. పుష్ప 2 అనేది సరే. ఇప్పుడు ఫస్ట్ ఫిలిమ్స్ పార్ట్ 1 ఫిలిమ్స్ లో సలార్ ఉంది, దేవరా ఉంది, గుంటూరు కారం వచ్చింది, గేమ్ చేంజర్ వస్తుంది. సో ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు అయ్యి కల్కి ఈ 5 సినిమాలు మనం గత 1 ఇయర్ నుంచి చూస్తున్నాం. మరి ఇప్పుడు ఈ రేస్ లో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ముందున్నాడనే చెప్పాలి. సో గుంటూరు కారం 37 మిలియన్ ఉంటే 37 పాయింట్ చేంజ్, ఇది 36.3 మిలియన్ దాకా ఏమో వచ్చింది. సో అంటే దాదాపుగా అదే రేంజ్ కి వచ్చింది అనమాట. సో స్టార్ పవర్ అది కేవలం. ఎందుకంటే సినిమా మీద ఎవరికి అంచనా లేవు, గేమ్ చేంజర్ ఆడుతుందా లేదా అని ఫ్యాన్స్ డౌట్ లో ఉన్నారు. శంకర్ గారు పక్కన ఫెయిల్యూర్ లో ఉన్నారు, రామ్ చరణ్ గారి సినిమా గ్యాప్ తీసుకున్నారు 3 ఏళ్ళు. ఏంటి మొత్తం డౌన్ ఫాల్ లో ఉంది. మెగా ఫ్యామిలీలో కూడా పెద్దగా ఈ మధ్యన సక్సెస్ ఎక్కడ కనపట్లా. సో ఈ మధ్యన క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి వచ్చిన లక్స్ ఏంటంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం, నాగబాబు గారికి ఒక క్యాబినెట్ పదవి రావడం. అట్లానే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆయనకి ఫస్ట్ ఇది పరీక్షనే చెప్తాను నేను ఖచ్చితంగా. ఇందులో కానీ పాస్ అయ్యారంటే కేవలం క్రెడిట్ అంతా క్లింకారా గారికి ఇస్తారు. సో అది ఏంటంటే ఇప్పుడు ఈ రేజ్ లో, హీరోల రేజ్ లో ఇప్పుడు నెంబర్ 1 మావాడు నెంబర్ 1 రా అంటే మావాడు నెంబర్ 1 అనే రేజ్ లో సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి పొజిషన్ ఇది. సో టాలీవుడ్ లో పుష్ప 2తో పోలిస్తే కంపేర్ చేసుకుంటే 3rd ప్లేస్ లో ఉంది, పుష్ప 2 తీసేస్తే 2nd ప్లేస్ లో ఉన్నట్టే అది లెక్క. ఎందుకంటే ఎప్పటికైనా మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు అంటే నేను 2013 నుంచి చూస్తున్నాను. వాళ్ళ రేజ్, వాళ్ళిద్దరు బాక్స్ ఆఫీస్ క్యాపబిలిటీ, వాళ్ళిద్దరు స్టామినా, వాళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ ఏదైనా ఒక టాప్ నాచ్. ఎందుకంటే సినిమాని కమర్షియల్ గా తీయగలిగే ఇద్దరు స్టార్ హీరోల కొడుకులు వాళ్ళిద్దరు. ఖచ్చితంగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే తండ్రికి ఉన్న లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ఉన్న దాంట్లో వీళ్ళిద్దరూ ది బెస్ట్ అని చెప్తాను నేను. సో అంతే లెవెల్లో ఫ్యాన్స్ని గ్యాదర్ చేసుకుంటూ, అంతే లెవెల్లో రికార్డు మీద ఒకళ్ళని రికార్డు ఒకళ్ళు కొట్టుకుంటూ, అప్పుడు నాయక్ సీతమార్కెట్ సినిమా చెప్పేటప్పుడు ఎవడు 1 నేను ఒక్కడనే సినిమా, అప్పుడు రంగస్థలం భరత్ అనే నేను అన్నప్పుడు మొత్తం వీళ్ళిద్దరికి 3 సార్లు పోటీ జరిగితే 3 సార్లలో కూడా 2 సార్లు రామ్ చరణ్ గారు పై చేయి అందించుకున్నారు. సీతమార్కెట్ సినిమాలు చెట్టు ఇంకా మల్టీ స్టార్ కేటగిరీ కింద అది కొంచెం ఎక్కువ 4-5 కోట్లు ఎక్కువ చేసుకుంది. సో ఏదేమైనా బాక్స్ ఆఫీస్ పరంగా వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతూ ఒక ఇదైతే ఉందన్నమాట ఖచ్చితంగా. సో ఈ జనరేషన్ కి ఒక మంచి స్టార్స్ వీళ్ళు, స్టార్ మెటీరియల్ అంటే వీళ్ళే ఖచ్చితంగా. సో దానికి ఇప్పుడు గేమ్ చేంజర్ పాన్ ఇండియా అంటున్నారు, కానీ అది నార్మల్ పొలిటికల్ కమర్షియల్ సినిమా. గుంటూరు కారం కూడా నార్మల్ విలేజ్ నార్మల్ కమర్షియల్ సినిమా. సో ఇది ఏంటి అంటే అట్లా దాని మీద వాళ్ళు స్టార్ పవర్తో లాగుతున్నారు. సో గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇమేజ్ ఆయనకు వచ్చింది RRR తర్వాత. దాంతో ఈ సినిమా నేను ఎక్కడ తీసుకెళ్తారు, ఒక ట్రైలర్ సాటిస్ఫై అయింది, జనం చాలా వైడ్ రేంజ్ లో రీచ్ అయింది. సో ఇంకా ఇప్పుడు తిరిగి చూసుకోకర్లా గేమ్ చేంజర్ అనే సినిమా. సో ఓపెనింగ్స్ అయితే పగిలిపోబోతున్న సినిమా. అనుకోకుండా పొరపాటున బ్లాక్ బస్టర్ ట్యాగ్ గానీ పడిందా బాక్స్ ఆఫీస్ కి ఆ రోజు ఇంకా చెక్ పెట్టేస్తారు అంతే. ఇంకా